నాడు కుప్పం నేడు పొంగనూరు పాలిటిక్స్లో అప్పుడు ఇప్పుడు సేమ్ సీన్. అప్పుడు చంద్రబాబును అడ్డుకునే ప్రయత్నం చేస్తే ఇప్పుడు మాజీ మంత్రి పెద్దిరెడ్డికి అదే పరిస్థితి ఎదురైంది. దీంతో పొంగనూరులో పొలిటికల్ ఫైట్ కాకరేపుతోంది. కూటమి పార్టీలు వైసీపీ మధ్య రాజకీయ రచ్చ జరుగుతోంది. మొన్న ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, నిన్న ఎంపీ మిథున్ రెడ్డికి వ్యతిరేకంగా జరిగిన తిరుగుబాటు టెన్షన్ క్రియేట్ చేస్తోంది. ఆందోళనలతో నియోజకవర్గం అట్టుడుకుతోంది. వైసీపీ నేతల రాజీనామాలు, కూటమి పార్టీల్లో చేరికలతో పొంగనూరులో పవర్ ఫైట్ తారాస్థాయికి చేరింది. నియోజకవర్గంలో ఈ పరిస్థితికి కారణాలేంటి? పెద్దిరెడ్డి కోట బద్దలవుతోందా? ఎమ్మెల్యేగా గెలిచిన నియోజకవర్గంలో అడుగు పెట్టలేని పరిస్థితి ఎందుకొచ్చింది? కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక చిత్తూరు జిల్లా పొంగనూరు పాలిటిక్స్ హీట్ ఎక్కుతున్నాయి. వైసీపీ, టీడీపీ, జనసేన మధ్య వార్ ముదురుతోంది. పెద్దిరెడ్డి ఫ్యామిలీకి పొంగనూరుకు దారేది అన్నట్టుగా ఫైట్ నడుస్తోంది. ఫ్యాన్ పార్టీ అధికారంలో ఉండగా కుప్పం నియోజకవర్గాన్ని వైసీపీ టార్గెట్ చేస్తే ఇప్పుడు పెద్దిరెడ్డి ఫ్యామిలీకి పొంగనూరులో నో ఎంట్రీ అని బోర్డు పెట్టేశాయి కూటమి పార్టీలు. ఎన్డీఏ కూటమి పవర్లోకి వచ్చిన తర్వాత పొంగనూరులో పరిస్థితులు ఒక్కసారిగా మారిపోయాయి. పెద్దిరెడ్డి కుటుంబంపై నియోజకవర్గంలో తిరుగుబాటు మొదలైంది. వైసీపీ నుంచి టీడీపీలోకి భారీగా చేరికలు జరుగుతున్నాయి. ఈ కుటుంబానికి వ్యతిరేకంగా జరుగుతున్న ఫైట్లో ఇటు సిట్టింగ్ ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కానీ, అటు ఈయన తనయుడు రాజంపేట వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి కానీ నియోజకవర్గంలో అడుగు పెట్టలేని పరిస్థితి నెలకొంది. దీంతో 15 ఏళ్లుగా నిర్మించుకున్న పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కంచుకోట బద్దలవుతోంది. మరోవైపు నియోజకవర్గంలో అభివృద్ధి జరగలేదు. పరిశ్రమల కోసం భూసేకరణ చేసి శంకుస్థాపనలు చేయటం మినహా ఒక్కటి వచ్చింది లేదు. సాగునీటి ప్రాజెక్టు నిర్మాణం చేపట్టినా అవి పూర్తి కాలేదు. భూములిచ్చిన రైతులకు పరిహారం ఇవ్వలేదు. పెద్దిరెడ్డి కుటుంబంతో పాటు వీరి బినామీ కాంట్రాక్టర్లకు బిల్లులు వచ్చేశాయి. అప్పటి సీఎంఓలో చక్రం తిప్పి శాంక్షన్ చేయించుకున్నారు. శాండ్ అక్రమ తవ్వకాలు, మైనింగ్ చేశారు. ఇలా కుటుంబం చేయని అరాచకం లేదంటారు ఫ్యాన్ పార్టీ కేడర్. వైసీపీ అధికారంలో ఉండగా పెద్దిరెడ్డి కుటుంబం పొంగనూరు నియోజకవర్గాన్ని శాసించింది. ఈ స్థానం నుంచి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి 4వ గెలుపొందారు. పార్టీ పవర్లోకి వచ్చి ఉంటే ఈయన మరోసారి చెలరేగిపోయి ఉండేవారు. 2009 నుంచి ఈయన వరుసగా గెలుస్తున్నారు. కాంగ్రెస్ అధికారంలో ఉండగా మంత్రిగా పనిచేశారు. జగన్ ఏలుబడిలోనూ 5 ఏళ్లు అమాత్యునిగా పనిచేసి అరాచకం సృష్టించారు. 2014, 2019 మధ్య తెలుగుదేశం అధికారంలో ఉండగా ఏనాడు పెద్దిరెడ్డికి వ్యతిరేకంగా నినాదాలు వినిపించలేదు. కానీ ఇప్పుడు మాత్రం పెద్దిరెడ్డి గో బ్యాక్ అనే పరిస్థితి వచ్చింది. వైసీపీ పాలనలో మంత్రిగా ఉన్నప్పుడు అధికారాన్ని అడ్డం పెట్టుకుని టీడీపీ క్యాడర్పై అక్రమ కేసులు పెట్టించారు. ప్రతిపక్షమే లేకుండా చేయాలన్నట్టుగా కక్ష సాధింపు చర్యలకు దిగారు. సమస్యలపై నిలదీసిన ప్రజలపైన ఉక్కుపాదం మోపటంతో పవర్ పోయిన తర్వాత ఫలితం అనుభవిస్తున్నారనేది పొలిటికల్ పరిశీలకుల మాట. జూన్ 15న ఎమ్మెల్యే పెద్దిరెడ్డి పొంగనూరుకు వస్తారని తెలుసుకుని టీడీపీ, జనసేన ఆందోళనకు దిగటంతో పర్యటనను వాయిదా వేసుకున్నారు. ఇటీవల పొంగనూరులో వైసీపీ కార్యకర్తల సమావేశానికి రాజంపేట ఎంపీ మిథున్ రెడ్డి వస్తున్నట్లు తెలిసి టీడీపీ, జనసేన, బీజేపీ కేడర్తో పాటు ఈ ఫ్యామిలీ బాధితులు అంబేద్కర్ విగ్రహం ఎదుట రాస్తారోకోకు దిగారు. దీంతో శాంతి భద్రతల సమస్యతో తిరుపతిలో గృహ నిర్బంధం చేశారు పోలీసులు. ఆనాడు పెద్దిరెడ్డి గోబ్యాక్ అంటూ నినాదాలు చేసిన వారు ఈసారి మిథున్ రెడ్డికి వ్యతిరేకంగా అవే స్లోగన్స్ అందుకున్నారు. పొంగనూరును నాశనం చేసిన పెద్దిరెడ్డి కుటుంబం 5 ఏళ్ల నియోజకవర్గంలోకి అడుగు పెట్టకూడదని కూటమి నేతలు ఫర్మానా జారీ చేశారు. దీంతో ఈ నేత సొంత నియోజకవర్గంలో అడుగు పెట్టలేని పరిస్థితి వచ్చింది. ఇకపై ఇక్కడి అభివృద్ధి సంగతి సీఎం చంద్రబాబు, టీడీపీ ఇన్ఛార్జ్ చల్లా రామచంద్రారెడ్డి చూసుకుంటారంటూ ఆందోళనకారులు వైసీపీ నేతలకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. ప్రతిపక్ష నేతగా కుప్పం పర్యటనకు చంద్రబాబు వస్తే అడ్డుకున్న పెద్దిరెడ్డి ఫ్యామిలీకి ఇప్పుడు తత్వం బోధపడుతోంది. టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ చల్లా రామచంద్రారెడ్డిని నియోజకవర్గంలో పర్యటించకుండా అడ్డుకుని కేసులు పెట్టించిన పెద్దిరెడ్డికి ఇప్పుడు అదే పరిస్థితి ఎదురవుతోంది. దొంగ ఓట్లతో గెలిచిన పెద్దిరెడ్డి, మిథున్ రెడ్డి పొంగనూరుకు రాకుంటే ప్రజలు ప్రశాంతంగా నిద్రపోతారని అంటున్నారు కూటమి పార్టీల కేడర్. తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి రావడంతో పొంగనూరులో వైసీపీ నేతలు పార్టీ మారటానికి ఎదురు చూస్తున్నారు. మున్సిపల్ చైర్మన్ హలీం బాషాతో పాటు 11 మంది కౌన్సిలర్లు ఫ్యాన్ పార్టీకి రాజీనామాలు చేశారు. టీడీపీలో చేరే అంశంపై చల్లా రామచంద్రారెడ్డితో చర్చలు జరిపారు. పలువురు సర్పంచులు, ఎంపీటీసీలు, జడ్పీటీసీలు కూడా ఇదే బాటలో ఉన్నారు. త్వరలోనే టీడీపీ తీర్థం పుచ్చుకునే ఛాన్స్ ఉంది. దీంతో పెద్దిరెడ్డి కుటుంబం పొంగనూరులో పూర్తిగా పట్టుకోల్పోయే ప్రమాదం ఏర్పడింది. దీన్ని తట్టుకోలేకపోతోంది.
తమకు నియోజకవర్గంలో అడుగు పెట్టలేని పరిస్థితి ఎందుకొచ్చిందో పెద్దిరెడ్డికి అర్థమైంది. అధికారంలో ఉన్నప్పుడు విర్రవీగి అడ్డగోలుగా ప్రత్యర్థులపై అక్రమ కేసులు పెట్టించడం, పవర్ పోయిన తర్వాత కథ అడ్డం తిరగటంతో ఆందోళన చెందటం ఈ నేతల వంతైంది.